నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండల పరిధిలోని వీరయ్య గారి పల్లిలో మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణికి ఇబ్బంది పెడుతున్న టీడీపీ నాయకులు ఆంజనేయులను అరెస్టు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. ఇరవై 25 చెప్పదు అంటే మామూలు ఇదని కాదు చేసుకోవడానికి సామాజిక స్పృహ దాన్ని నేను కేక్ సర్టిఫికేట్ అని హైకోర్టుకి వేసిన. హైకోర్టుకి వేసి తిరిగితే కానీ అంగన్వాడీ ఉద్యోగాలు రావులేమ్మా, తిరగద్దు ఉంది. సరేలేని నేను ఊరు ఇడిచిపెట్టేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినా. మళ్ళీ వాళ్ళు వైసీపీ వచ్చింది, మాకు ఈ జాబ్ వద్దు అని రాజీనామా చేసేసారు. వాళ్ళని రాజీనామా చేసేసినారు. మళ్ళీ తర్వాత కోర్టులో అట్లే ఉంది సార్. మళ్ళీ నోటిఫికేషన్ వదిలినాక నేను అప్లై చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాది వచ్చింది రాజీనామా చేయాల, లేకుంటే నువ్వు సాగిల్లా, ఇదే మాట. ఇప్పుడు కానీ మాతో ఊర్లోకి రావద్దు అని గొడవ పెట్టుకున్నారు. ఊర్లోకి పోకూడదు ఆయన నేను వారం కిందటే ఇచ్చిన సార్ ఎస్ఐ కంప్లైంట్. ఎందుకు తీసుకోవాలి, చర్య తీసుకుంటే నాకు ఎందుకు వచ్చింది. నెల 2 నెలల నుంచి కనీసం నేను అన్నం తిన్నా, కనీసం నిద్ర పోయిందా. పొద్దున పోతే బయట పోతే ఫోటోలు, ఇంట్లోకి వస్తే వీడియోలు. ఏం అవసరము? ఆడొచ్చేది 7,000 జీతానికి నా మీద ఎందుకు అంత ఖర్చు పెట్టుకునేది ఆంజనేయులు? ఆంజనేయులే సార్ ఎక్కువ, వాళ్ళ కుటుంబమే. ఇప్పుడు మీరు వద్దకు వద్దు అనుకున్నాకే కదా నేను జాయిన్ అయ్యిండేది. నేనేం లాక్కోనిలే కదా, నేనేం దొంగగా ఏం తెచ్చుకోండి. నేను రాజీనామా చేసింటే నాకు ఉద్యోగం వచ్చింది, లేకుంటే ఎందుకు వచ్చా? మీ స్థానంలో నేను ఎందుకుందో. ప్రతి ఒక్క విషయానికి సార్, ప్రతి ఒక్క ఊరు అంటే ప్రతి ఒక్క విషయానికి మంచితనం అనేది ఆయన మూపల్లి కాదు, కొనమారు పంచాయతీ ఎక్కడ కానీ అతను మంచిదంటే కదా మేము ఊరు ఏదో ఇల్లు వాకి అన్ని వాళ్ళకి రాసి వెళ్ళిపోతాం సార్. మాకు ఏం వద్దు, మాకు కొట్లాట రగద్దు. నేను రోజుకి 20 రూపాయలు వెళ్ళాను, నా కొడుకులు పోగొట్టకుండా. కనీసం 18 ఏళ్ళు ఉండేది వచ్చి 600 వస్తుంది, నాకు 1000 రూపాయలు వస్తుంది. ఈ 6,000 రూపాయల జీతానికి రెయ్యి అప్పగా టార్చర్ పెట్టి ఇంట్లో రెయ్యి అంతా బయటకి వెళ్ళి తాపి ఓ మంచిని పంపిస్తారు సార్. దొంగ తాగేసి రారంటాడు, వాడు ఫైన్ ఫోటో తీసుకుంటాడు. ముందుగానే సార్ ఫోన్ చేస్తాడు, మమ్మల్ని కొట్టేసినారంటారు. మేము ఉండేది 2 మనుషులమా, ఎంతమందిని కొడతాం? ఇప్పుడు తాండాలో వద్దంటే ఇంట్లో ఊర్లో ఎవరిని సెంటర్ పెట్టమంటాడు, రూమ్ అసలు ఎవరిని పిల్లల్ని అసలు పంపించడం.
వేరే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో పిల్లోడు ఉన్నాడని పోయి అడిగినాను. ఆడ దగ్గర దగ్గర ఆల్రెడీ అంతా కలిసిపోయింది సార్. మర్జీ సెంటర్ అని చేసింది. ఇతని వల్ల వద్దు మాకు దూరం ఉందంటే ఈ ఊర్లో పెట్టాలన్నారా, సర్లే పెడదామని అందరినీ రూమ్ అడిగినా. ఎవరే కానీ రూమ్ వెళ్ళాక మళ్ళీ తర్వాత పిల్లలు పిలుచుకొని ఇంట్లోనే పెట్టుకుందామని ఇంట్లోనే పోయినా. మా ఇంట్లోనే పిల్లలు పోయి అడిగితే వాళ్ళ నాయన తాగేసి ఇంటికి పంపించినాడు. గొడవ వాళ్ళ జిల్లాలో ఎక్కడన్నా ఉండని మా పిల్లలు మేము పంపిందని తాగేసి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు పిల్లలు. ఇంక ఇంట్లో పిల్లల్ని లాస్ట్గా నా ఇల్లే ఖాళీ చేసి పెట్టుకున్నా. మేడం వాళ్ళు సెంటర్ పెట్టించిపోయినారు, మళ్ళీ గలాట్ చేసినారు. ఖాళీ చేసేసిన నా బోకులు బయట పడేసి ఆయన ఆటోకి వేసుకొని వెళ్ళిపోయినాను. మేడం వాళ్ళు ఖాళీ చేసేసిన సోమవారం తాండాలు ఉండే సర్లే మనం మెట్టి తగ్గితే మేము కాల్సిన మా రూమ్ అక్కడ చేసుకొని సెంటర్ ఇక్కడ ఊర్లోనే ఉండాలంటున్నాడని ఖాళీ చేసుకున్నాము. అక్కడ వాళ్ళు వెళ్ళిపోతానే గొడవ స్టార్ట్. వాళ్ళ మీద ఉరకమా అది ఏ రకంగా 2 లక్షలు లెక్క తీసుకొని అది వేరే ఊరు నుంచి వచ్చి ఆ 2 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని పైసా ఖర్చు పెట్టి ఎత్తుకుంటే మీరు లేదా నాకు ఇల్లు లేదా ఊర్లో. ఎస్ఐ ఎందుకు తీసుకోలేదు నా కంప్లైంట్ తీసుకొని ఎందుకు చర్య తీసుకోలే. ఇంకా ఊర్లో చచ్చిపోయినా మనిషి అంతే కదా. వారం 17వ తారీఖు ఇచ్చిన నేను 17వ తారీఖు ఇచ్చిన నేను ఇప్పుడు మందు తాగి 27వ తారీఖు తాగి ఇంతవరకు ఎందుకు తీసుకోవాలా. మేము ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పేపర్ మళ్ళీ అతని దగ్గరికి ఎట్లా పోతుంది. మల్లికార్జున ఓడిసి మమ్మల్ని అతని కింద పని చేస్తున్నాడా లేకుంటే అతనే వాళ్ళ దగ్గర పని చేస్తున్నాడా. ఎస్ఐ సరిగ్గా ఉంటే జనాలు ఇప్పుడు ఎందుకన్నా జరిగితే ఎందుకు పోతాం. నిన్న మనం కలిసిన లక్ష్మీ అయినా వాళ్ళంతా జరిగిన తర్వాత ఎస్ఐ అప్పుడు వచ్చినా నేను 10 రోజులు లేని ఊర్లో నేను లేను కదా అని చెప్పి అంటే మన వాళ్ళు సీరియస్ అయినారు. లేకపోతే మాత్రం కంప్లైంట్ యాక్షన్ ఇస్తారు అదే కదా అని చెప్పి అడిగి నేను కంప్లైంట్ ఇచ్చే పోయినా అన్న వచ్చినాక నరసింహులు అన్న వచ్చినాక తీసుకున్నాను. లక్ష్మీనారాయణ వచ్చినాక లక్ష్మీనారాయణ కదా నరసింహులు అన్న వచ్చినాక తీసుకోమని వెళ్ళిపోయినా. ఆ రోజు పోయినా నేను ఫస్ట్ మేము పోయినా ఇచ్చేసి వద్దాము వాళ్ళకి చెప్పినా సార్ హోమ్ మ్యామ్ ఇవన్నీ ఇష్యూలు ఎక్కువ మేము తీసుకోము ఇదంతా రాజకీయం జరుగుతుంది కానీ అంటే ఒక ఆడ మనిషి వచ్చినాక నువ్వు చెప్పే మాటే నాది. మళ్ళీ అన్న వచ్చినాక అప్పుడు తీసుకున్నారు సార్. 17వ తారీఖే మళ్ళీ అన్న వచ్చినాక తీసుకున్నాడు. ఫోన్ చేసిన ఇట్లా చేసి తీసుకోలేదన్నా. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు సాయం చేసినారు. ఊరి దగ్గర ఉందనే కదా వాళ్ళు వచ్చిండేది నాకు సాయం చేసి. ఊర్లో రాకూడదు మాట వచ్చిందంటే ఊర్లో ఉండకూడదు అంటే ఎందుకుగా నన్ను ఊర్లో ఉండకూడదు అంటారు. అతను ఏదైనా కానీ సార్ ఆ పల్లెల్లో కొనమారు పంచాయతీ కూర్చుండి వాడు చెప్పినట్లు అడవిలో పోదాము ఏదన్నా నా పొరపాటు మాట నా ఆస్తి కానీ నా భూమి కానీ నా ఏంటి పంచాయతీ కాదు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్. సో కదిరి డివిజన్లో ఓడిసి మండలంలో వీరప్పగారిపల్లిలో మరి మినీ సెంటర్కు బాధ్యత చూస్తున్నటువంటి నాగమణి ఆమెను అక్కడ ఆ సెంటర్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలా, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఈ సెంటర్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి రోజు దుర్భాషలాడడం, అతని మీద అవహేళన చేయడం, అవమానం చేయడం, ఇది దాదాపు 13 రోజులుగా జరుగుతూ ఉంది. 13 రోజులుగా జరిగితే 17వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఓడిసి పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఇస్తే కేసు కూడా తీసుకోలేదు. ఇదేం ప్రభుత్వం ఇది వాళ్ళకి అసలు. అందుకని దీన్ని మేము తీవ్రంగా కండెమ్ చేస్తున్నాం. ఆంజనేయులు అనే తెలుగుదేశం పార్టీ నాయకులైన ఆ తెలుగుదేశం అయినటువంటి నాయకుడు ఈరోజు పెద్ద ఎత్తున అంగన్వాడీ మినీ సెంటర్ టీచర్ను నియమించింది ప్రభుత్వం నియమించింది.
ప్రభుత్వ నియమం ద్వారా ప్రభుత్వం వాళ్ళు నియమించడం ద్వారా ఆమె నియమించదు. ఆమె ఎవరు పెట్టింది కాదు, మార్కెట్ యార్డుకో లేకుంటే అది నామినేట్ చేయబడినటువంటి పోస్ట్ కాదు. ఈరోజు తెలుగుదేశం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇట్లా దౌర్జన్యంగా మహిళలు అవహేళన చేసి, మహిళలు అవమానపరిచి, కుటుంబాలను అవమానపరిచిన ప్రభుత్వం ఏమైంది గతంలో? గత ప్రభుత్వం ఏమైంది? ఇట్లా మహిళలు మాట్లాడి, కుటుంబంలో సభ్యులను మాట్లాడి అవమానం చేసి అంతకుముందు అది గుర్తులేదా? ఈరోజు మీరు కూడా ఆ రకంగా వ్యవహరించదలుచుకున్నారా? తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాం. రాజకీయ పార్టీగా ఉన్నటువంటి మీరు, మేము మహిళలు గౌరవిస్తామన్నటువంటి మీరు, ఆ ఊర్లో ఆంజనేయులు బట్టపైరు మహిళను ఆడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు, అవమానంగా చేశాడు. ఆమె అవమానం తట్టుకోలేక కేసు పెట్టినా కేసు తీసుకోలేదు. వారు అవమానం ఊరికి పోతుంటే కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. ఎందుకు పోలీసులు ఎందుకు తీసుకోరు? ఈరోజు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి 45 రోజులు 50 రోజులు అయిందేమో ఈ రోజుకి. కాబట్టి మరి ఈ లోపల ఇంత దౌర్జన్యం, చిన్న ఉద్యోగులలో 6,000 7,000 వచ్చే చిరుద్యోగుల మీద ఈ దాడులు, రాజకీయ దాడులు ఆపండి, రాజకీయ వేధింపులు ఆపండి. ఏదైతే నాగమ్మని మీద దాడి చేసినటువంటి వాళ్ళు మాటల రూపంలో కావచ్చు, ఫిజికల్గా చంపుతామని దాడి చేయడానికి వచ్చినటువంటి ఆంజనేయులను వెంటనే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకపోతే ఈరోజు చెప్తున్నాం, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి గారి కోడలు ఏం పేరు సుందీరాని మేము సూటిగా అడుగుతున్నాం. అమ్మా, నువ్వు మహిళ, ఇంత అవమానాలు జరుగుతుంటే నీ నియోజకవర్గంలో ఎందుకు నోరు ఇప్పడం లేదు? మీరు నోరు ఇప్పండి. సింధూరా గారు మేము అడుగుతున్నాం, గౌరవనీయులైన మరి ఒక శాసనసభ్యులుగా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు? మీరు నోరు ఇప్పండి. చెప్తున్నాం సీనియర్గా వారి మామ రఘునాథ్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వెందుకు నోరు ఇప్పడం లేదు? నీ ఇంట్లో వంట మనిషి పనిచేసే వంట మనిషి ఈ ఆంజనేయులు బంధువు అని చెప్తున్నారు. ఈ ఆంజనేయులకు బంధువు నువ్వు కాపాడుతున్నావా లేదా? ఈ ఆంజనేయుల యొక్క దౌర్జన్యాన్ని నువ్వు ఆపుతావా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకుడని చెప్పుకొని మీ తెలుగుదేశం నాయకుడా కాదా? ఎవరినైనా మేము అరెస్ట్ చేస్తామని చెప్పాడు మీ చంద్రబాబు నాయుడు. ఎవరైనా తప్పు చేస్తే ఎంతటి వారినైనా మేము చట్ట ప్రకారం చేస్తామన్నాడు. ఎందుకు అని అరెస్ట్ చేయడం లేదు? 17 రోజులుగా, ఈ రోజుకి 14 రోజులుగా వేధిస్తున్నటువంటి నాగమణి అనేటువంటి మినీ సెంటరు ఆమెను, వీరమ్మపల్లి ఆమె సెంటర్లో ఉన్నటువంటి ఆమెను వేధించేటువంటి ఆంజనేయులను ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసు పెట్టలేదు? ఈరోజు రఘునాథ్ రెడ్డి ఆయన కోడలు కాపాడుతున్నారా లేదా? కాపాడకపోతే చెప్పండి, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. వాస్తవాలు ఇవి కదా. కాబట్టి మేము అడుగుతున్నాం, మేము ఆ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఈ చిరు ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపండి. నామినేట్ చేసిన పోస్ట్ కాదు, అది నియమించినటువంటిది. గవర్నమెంట్ ఆ రోజు టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ పెట్టి, అది వైఎస్ఆర్ను నియమించవచ్చు, మీ తెలుగుదేశంలో నియమించవచ్చు, కాంగ్రెస్ ఉన్నప్పుడు నియమించిన వారిని మీరు ఎట్లా తొలగిస్తారు? ఎందుకు అంత భయప్రాతాన్ని సృష్టిస్తున్నారు? కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సింధూరా గారు, వారి మామగారు మరి దీని వెనక ఉన్నారా? లేకపోతే లేదని మా ప్రకటించండి. వాటిని తప్పు చేసిన వాడిని శిక్షించమని కోరుతున్నాం. లేకపోతే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి ఇండ్లను అంగన్వాడీ మహిళా లోకం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లతో ముట్టడి కార్యక్రమం చేపడతాం. రేపు లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం.